సామెత గ్రంథం ఇందాక చదివాం, తండ్రికి తగ్గ కొడుకు, చెప్పండి, కొడుకుకు తగ్గ తండ్రి. ఇప్పుడు మెతూసల తండ్రి ఎవరయ్యా అంటే చెప్పండి ఆనోకు. ఆనోకుకు తగ్గ కొడుకు ఎవరయ్యా అంటే చెప్పాలి మెతూసల. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ తల్లిదండ్రులు బిడ్డలు ఎవరయ్యా అంటే తగినట్టుగా ఈరోజు ఉన్నారా? ఈ బిడ్డలు తగ్గ తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే తగినట్టుగా ఉన్నారా? తండ్రులు కొడుకులకి గౌరవంగా ఉండాలి, కొడుకులు తండ్రులకి గౌరవంగా ఉండాలి. కానీ మనకి బయట ఎక్కడ మనకు కనబడదు, కానీ ఆ మాదిరి బైబిల్లో మనకు కనబడుతుంది. చూడండి, తండ్రి తగ్గ కొడుకు మెతూసలకు తగిన తండ్రి ఆనోకైతే, ఆనోకుకు తగిన కొడుకు, ఉత్తమ కొడుకు ఎవరు చెప్పండి? మెతూసల. ఈరోజు అడుగుతున్నాను, ఆ రోజు వస్తున్న ప్రళయాన్ని అలా ఆపేశారు తాత్కాలికంగా. సుమారు 1000 ఏండ్లు సాక్ష్యంగా నిలబడి ప్రళయాన్ని ఆపేశాడు. ఈరోజు అడుగుతున్నాను, ఊళ్ళో గొడవలు ఎవడ వల్లరా అని చెప్తే ఎవడి వల్ల చెప్పండి, మీ కొడుకు వల్ల అని చెప్తున్నారు. ఊళ్ళో సన్నాసి పనులన్నీ చేసేది ఎవడరా అంటే మీ సన్నాసిగాడని చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, ఇలాంటి కొడుకులు, చాలామంది పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ. ఈ పేరెంట్స్ ఉన్న వాళ్ళందరినీ అడుగుతున్నాను, ఇక్కడ మీరు ప్రాంగణంలో కూర్చున్నారు, బైబిల్ పట్టుకుని కూర్చున్నారు, ఒక చక్కటి సభ జరుగుతుంది. ఈ ప్రాంగణంలో మీ కొడుకులు కానీ కూతుర్లు కానీ లేకుండా కేవలం మీరు మాత్రమే ఉంటే, నేను సీరియస్గా మీరు ఏమనుకున్నా చెప్తున్నాను, సన్నాసిగాలని అన్నారు మీరు. మళ్ళీ చెప్తున్నాను, నేను ఎక్కడికి పోయారు, ఏం పనులు చేస్తున్నారు? మొబైల్ ఎటు తిరుగుతున్నారా? ఊళ్ళో ఒక సభ జరుగుతుంది, సువార్త సభ జరుగుతుంది. ఏది నీ కూతురేది? ఏంటి నీ కొడుకేడే? ఒక ప్రార్థన లేదు, ఒక చర్చ్ లేదు, ఒక వ్యవహారం లేదు. నడుతున్నాను ఊళ్ళో ఈ మాట కావాలని మీకు కసి రావాలని అంటున్నాను. ఊళ్ళో కుక్కగంద పిల్లల్ని, అది రోడ్ల మీద తిరుగుతున్నాయి దాని పిల్లలు. నీ పిల్లలకి బతుకులు అడుగుతున్నాను, చర్చ్ ఉందా? వాళ్ళకి ఒక సువార్త ఉందా? వాళ్ళకి ఒక బాప్టిజం ఉందా? ఎక్కడ తిరుగుతున్నారు? వాళ్ళకి చదువు లేదు, ఒక బాధ్యత లేదు, ఊరికి సేడాయి తిరుగుతున్నారు. ఎందుకన్నావు? వాళ్ళు జరిగే ప్రళయాన్ని ఆపేశారు బైబిల్ భక్తుల పిల్లలు. మన పిల్లలు ఊరికి దరిద్రమై కూర్చున్నారు. ఒక సినిమా రిలీజ్ అయితే చస్తున్నారు అక్కడికి పోయి. ఒక ఎమ్మెల్యే గారికి పనికిమాలను ఉడిగిన చేయడానికి తిరుగుతున్నారు అక్కడికి పోయి. పనికిమాల చెత్త ఉడిగిన చేసిన పోరంబోగు పనులు సరిపోలేదని ఊరి మీద వీళ్ళ తోలే బైకులు ఒక్కొక్కటి నడ్డి ఎరగొట్టాలనిపిస్తారు. వీళ్ళ బైకులు తోలే విధానం చూస్తే నడుతున్నాను. దేనికి నడుతున్నాను? పోరంబోగనే ఫీల్ అయిపోకండి. పోరంబోగ అంటే ఏంటి తెలుసా? పంచాయతీ వాళ్ళని అడగని చెప్తారు. పోరంబోగ అంటే పనికిరాని భూమిని పోరంబోగ అంటారు. ఊళ్ళో పనికిరానోడు, తల్లిదండ్రులకు పనికిరానోడిని, ఊరికి పనికిరానోడిని, పంచాయతీకి పనికిరానోడిని ఏమన్నా చెప్పండి, పంచాయతీ స్లాంగ్లో చెప్పండి, పోరంబోగ ఎదవలు అంటారు. గుర్తుపెట్టుకోండి. మీరేమనుకున్నా పౌరుషం రావాలి. నడుతున్నాను ఈ మధ్యకాలంలో సర్వేలో ఏంటో తెలుసా? బడుగు బలహీన వర్గం అంటే మన దిగువ జాతి ప్రజల పిల్లలే చిన్న వయసులోనే తాగులకు అలవాటు అవుతున్నాడు. దేనికి? సంసారానికి పనికిరారు. ఏమనుకుంటున్నారో? దేనికి పనికిరారు? రేపు పొద్దున్న నీ భార్య నీకు పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి చేసిన తర్వాత ఆ పిల్లను పోషించగలవా? ఆ రోజు ఆ బైబిల్ భక్తులను చూడండి, జరుగుతున్న ప్రమాదానికి అడ్డంగా నిలబడ్డారు. ఆ రోజు జరుగుతున్న ప్రమాదానికి అడ్డంగా, ప్రమాదం రాకుండా ఆపేశాడు ఆనోకు కొడుకు మెతూసల. ఈరోజు ప్రమాదాలు రాకుండా ఆపాల్సినంత భక్తులు కాదు, కానీ వీళ్ళ వల్ల ప్రమాదాలు రాకుండా ఉంటే చాలు. వీళ్ళ వల్ల నష్టాలు రాకుండా ఉంటే చాలు. వీళ్ళల్లా ఈరోజు అడుగుతున్నాను, ఈ దిగువ స్థాయి మన ఏరియాల్లో, గ్రామీణ ప్రాంతాల్లోకి గంజాయి తాగే బ్యాచ్ ఎక్కువైపోయింది. ఈరోజు నడుతున్నాను, ఎలా వస్తున్నాయని అడుగుతున్నాను. చీడనగన్నారు, పీడనగన్నారు. నడుతున్నాను, మీ కొడుకని చెప్పుకోగలవా? ఎవడ్రా ఈ పని చేసిందంటే మా కొడుకేనని చెప్పుకోగలవా? ఎంత సిగ్గులేని తల్లిదండ్రుల దగ్గర చెప్పినా, వీళ్ళ నాన్నంట బాటిల్ తెచ్చాడట, వీడంట గ్లాస్ తెచ్చాడట, వీళ్ళిద్దరు కలిసి కూర్చుంటే వాళ్ళ అమ్మ ఆమ్లెట్ వేసుకొచ్చిందంట. మరి ఇదేం ఫ్యామిలీ అని అడిగితే సిగ్గులేని ట్రెండ్ ఏంటో తెలుసా? సిగ్గులేని ట్రెండ్ ఏం చెప్పుకుంటున్నా తెలుసా? వీళ్ళ తండ్రి కాయ తెస్తే, వీడేమో గ్లాస్ తెస్తే, వీళ్ళిద్దరు కలిసి కూర్చుంటే వీళ్ళ అమ్మ ఆమ్లెట్ తెస్తే ఇదేం ఫ్యామిలీ అని అడిగితే ఫ్యామిలీ అన్నారట. అరే ఫ్రెండ్లీ ఫ్యామిలీ రా అన్నారట. ఫ్రెండ్లీ ఫ్యామిలీ కాదు, పోయే కాలం ఫ్యామిలీ, శ్మశానం. మీరు ఊరికి మీరే పాడు చేయడం సీడపీళ్ళ తయారయ్యారు. అందుకే చూడండి, ఆనోకు చదువుతుంటే ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. 22వ వచనంలో, ఆనోకు మెతూసలని కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుతూ కుమారులను కుమార్తెలను. చాలా మందికి ఇదొక తెగను, ఒక మింగుడు పని విషయం ఉండిపోయిందండి. చాలా మంది దేవుళ్ళలో ఉంటేనేమో సంసారం చేయరు, సంసారంలో ఉంటే దేవుడు సువార్త చేయరు. నీలాంటి ఉన్నాడు దులుమాడడానికి ఇక్కడ బైబిల్లో భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడి పేరు ఏంటో తెలుసా? మెతూసల. ఆ బైబిల్ ఉన్న భక్తుడు తెలుసా? ఆనోకు. వీళ్ళ యొక్క తీర్థలను చూడండి ఎలా కనబడుతున్నారు. అది కనబడుతున్నారు చూడండి. కుమార్తెలు 3 సంవత్సరాలు కాదు, 3 నెలలు కాదు, 30 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలు?
300 సంవత్సరాల కుమారులను అంటే ఓ పక్క భార్యను పోషిస్తున్నాడు, బిడ్డలను పోషిస్తున్నాడు, కుటుంబాన్ని నడిపిస్తున్నాడు, మరో పక్క సువార్త చెప్తున్నాడు. చాలా మంది తెంగరోలు అనుకుంటున్నారు ఈ సువార్త చేసే పని కేవలం పాస్టర్ గారిదే అనుకుంటున్నారు. కాదురా అయ్యా, నువ్వు పక్క సంసారం చేయాలి, చెప్పండి, మరో పక్క సువార్త చెప్పాలి. చాలా మంది సంసారం చేస్తేనేమో సువార్త చెప్పరు, సువార్త చెప్తేనేమో సంసారం, రెండూ చేయాలి. అది జరుగుతుంది చూడండి. చాలా మందికి ఏంటంటే, ఏరా ఈ మధ్య నీకు చర్చి లేదు, చక్కగా సంఘంలో పెద్దగా యాక్టివ్గా ఉండేవాడివి, ఈ మధ్య రావడం లేదురా అంటే ఈడు అన్నాడట, ఏం చేస్తామండి 3 ఆడపిల్లలు కూడా వేయరండి అన్నాడట. నీకు 3 ఆడపిల్లకి ఎలాగైపోతే ఎంతమంది ఆడపిల్లలు పుట్టారు ఇక్కడ? ఎంతమంది ఆడపిల్లలు పుట్టారు? అందరూ ఆడపిల్లలు పుట్టారు, మగాళ్ళు పుట్టారు, పెద్ద కుటుంబం. నువ్వు లింగలింగం అని ఒకరిని కన్నందుకు నువ్వు ఎంత సీరియస్గా ఆలోచిస్తే, ఎంతమందిని కన్నావాడిని అడుగుతున్న ఎంతమందిని కన్నాడే, అందులో కొడుకును ఉత్తమంగా సాక్షిగా నిలబెట్టాడే. ఇలాంటి ఆయన్ని రేపు పొద్దున నిలబెట్టి దేవుడు మనల్ని దులిమాడాడు. ఆదివారం కూడా నడుతున్నాను, చర్చి లేదు, భయం లేదు, పద్ధతి లేదు, ఏమీ లేదు, నడుతున్నాను. ఎలా 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 సంపాదిస్తూ సంసారం అని తిరిగితే, సంపాదన తిరిగితే, నీ రేపు పొద్దున నీ కొడుకులు కూతుర్లు పుట్టిన తర్వాత వాళ్ళ లేచిన తర్వాత సువార్తను తిరుగుతారా? వాళ్ళ సంపాదన తిరుగుతారు. నడుతున్నాను, 4 రూపాయలు సంపాదించాలి, అలాగే దేవునితో కూడా సహవాసం కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 2 ఉండాలి. కేవలం సంపాదిస్తూ ఉంటే సువార్త లేకుండా, సువార్త ఉంటే లేదు, 2 ఉండాలి. కుటుంబంలో 2 నేపథ్యాలు నడవాలి. బైబిల్ చెప్తుంది. అందుకే చూడండి, ఆయన కుటుంబాన్ని పోషిస్తూనే ఆనోకు దినములు బ్రతికిన 365 ఏండ్లు నడుతున్నా. మనం 300 ఏళ్ళు బతుకుతామా? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. ఒక సగటు భారతీయుడి వయసు ఎంత? 60 ఏళ్ళు. మన డిఎన్ఏ ప్రకారం, మనం తిన్న తిండి ప్రకారం, మనం తింటాం కదా ఇప్పుడు దిక్కుమాల తిళ్ళన్నీ, ఈ పానీపూరీలు, పాసిపోయిన పూరీలు అన్నిటికీ నడుతున్నాను 60 ఏళ్ళు. ఈ 60 ఏళ్ళు కూడా ఈ తిన్న తిళ్ళకి, ఆ కురుకురేలు చెదారం తిన్నాక ఇంట్లో తినకుండా ఈ తిన్న తిండ్లకి ఇంకా 30 ఏళ్ళే. 30 ఏళ్ళలో ఏం ఎరగదిద్దామని పరిగెడుతున్నావు? 30 ఏళ్ళలో ఏం దాచేద్దామని పరిగెడుతున్నావు? 30, 40 ఏళ్ళు, 60 ఏళ్ళలో ఏం దాచేద్దామని పరిగెడుతున్నావు? 300 ఏళ్ళు బతికినోడే దేవుని కొరకు అంత భయపడి బతికితే నా బతికెంత? 60 ఏళ్ళు. 60 ఏళ్ళు నడుతున్నాడు. 30 సంవత్సరాలు ఎప్పటికే నీకు దాటితే ఇంక నువ్వు బతికేది 30. ఇంకో 30 దాటి నీకు 40కి వస్తే ఇంకా 20. ఆ 20 నీకు ఇంకా 40 దాటి 50లో పడితే ఇంకా 10. కాలు దాసేవాళ్ళు కూడా ఈరోజు అడుగుతున్నాను, ఏ ధైర్యంతో బతుకుతున్నారు? రేపు పొద్దున్న దేవుడు తన వేవేల పరిశుద్ధ పరివారంతో వస్తే నువ్వు, నీ కుటుంబం, నీ కొడుకులు కూతుర్లు ఏమైపోతారు? అందుకే ఆనో కట్టినాడు, ఏమైపోకూడదంటే మావలే దేవుని తీర్పును గూర్చి, ఆయన భయాన్ని గూర్చి భయపడుతూ జాగ్రత్త కలిగి ఉండండి. ఆ రోజు తండ్రికి తగ్గ కొడుకు, కొడుకుకు తగ్గ తండ్రి, ఆ పేరుకు సార్థకత చేశాడండి మెతుసాల.